మన మన మనం లాస్ట్ క్లాస్లో ఫేజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్, ఎక్స్పాన్షన్, పీక్, కాంట్రాక్షన్, డిప్రెషన్ ఆర్ ట్రో, అలాగే రికవరీ, ఈ ఫేజెస్ చూసాం. ఇప్పుడు మనం ఇండికేటర్స్, ఎకనామిక్ ఇండికేటర్స్ అనేవి ఏంటో చూస్తాం. సో ఇండికేటర్ అనేది ఏమంటే మనం ఇప్పుడు స్పీడ్ ఎంత వెళ్తున్నాము అది ఇండికేటర్ లో చూపిస్తుంది. టెంపరేచర్ ఇండికేటర్. సో ఇండికేటర్ అనేది నథింగ్ బట్ పరిస్థితుల్ని మనకు అర్థమయ్యే విధంగా, లేకపోతే చాలా క్విక్ గా అర్థం చేసుకునే విధంగా రైట్ మనం ఏవైతే పారామీటర్స్ ఫిక్స్ చేసుకుంటామో వాటిని ఇండికేటర్స్ అంటారు. అయితే ఈ బిజినెస్ సైకిల్స్ ని ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చంట, లేదా ఇప్పుడు ప్రెసెంట్ ఏ సిచ్యువేషన్ లో ఉన్నామనేది తెలుసుకోవడానికి కొన్ని ఇండికేటర్స్ యూస్ చేస్తారంట. అయితే మనకి జ్వరం వచ్చేలాగా ఉంది, అప్పటికి ఇంకా టెంపరేచర్ లేదు, కానీ జ్వరం వచ్చేలాగా ఉందేమో అనేది ముందుగానే అనిపిస్తుంటుంది. కొన్నిసార్లు జ్వరం వచ్చేసింది, ఆ తర్వాత జ్వరం వచ్చిందో చెక్ చేసుకోవడానికి థర్మోమీటర్ పెట్టుకుంటాం, రైట్. సో ఆ విధంగా ఏంటంటే, అలాగే వెదర్, ఇవాళ బాగా ఉక్కపోత పోస్తుంది, ప్రిస్పిరేషన్ ఎక్కువగా ఉంది, రేపు ఎల్లుండిలో వర్షం పడుతుందేమో. సో అంటే వర్షం పడుతుందేమో అంటే ఇప్పుడు నీకు ఉక్కబోసినంత మాత్రాన వర్షం పడాలనే ఉందా? సరే, పడుతుందేమో, ప్రిస్పిరేషన్ ఎక్కువగా ఉంది కాబట్టి రైన్ పడొచ్చేమో. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఈ విధంగా జరిగితే, ఇప్పుడు ఇలా జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇలా జరగచ్చు అనేది మనం కొన్ని ప్రిడిక్ట్ చేస్తాం. అది జరగాలని ఏం లేదు, కానీ జరగచ్చు, జరగకపోవచ్చు, ఖచ్చితంగా జరగాలని ఏం లేదు. సిమిలర్లీ బిజినెస్ సైకిల్స్ విషయంలో కూడా మనం ముందుగానే ఐడెంటిఫై చేయడానికి కొన్ని ఇండికేటర్స్ ఉన్నాయట. సో వీటిని ఎకనామిక్ ఇండికేటర్స్ అని చెప్తున్నాడు. సో ఈ ఎకనామిక్ ఇండికేటర్స్ మనకి 3 రకాలు అని చెప్తున్నాడు. సో లీడింగ్ ఇండికేటర్స్, లాగింగ్ ఇండికేటర్స్, కోఇన్సిడెంట్ ఆర్ కాంకరెంట్ ఇండికేటర్స్ అని చెప్తున్నాడు. సో లీడింగ్ ఇండికేటర్స్ ఏంటి అంటే, ముందుగానే ఇంకా అప్పటికి ఇంకా సే డిప్రెషన్ అనుకుందాం. సో ఇప్పుడు ప్రెసెంట్ మనం మనకి పీక్ లో ఉన్నాం అనుకుందాం, బట్ ఇంకా కాంట్రాక్షన్, డిప్రెషన్ లోకి వెళ్ళలేదు, కానీ నెక్స్ట్ గ్రోత్ రేట్ తగ్గచ్చేమో, జీడిపి గ్రోత్ రేట్ తగ్గచ్చేమో, మనం కాంట్రాక్షన్ లోకి వెళ్తామేమో, పీక్ లోకి మన డిప్రెషన్ లోకి వెళ్తామేమో అనేది ముందుగానే ఇండికేటర్స్ కొన్ని చెప్తాయట. సో ఆ ఇండికేటర్స్ ఆ విధంగా చెప్పినంత మాత్రం డిప్రెషన్ రావాలని ఏం లేదు, కానీ అవి ముందుగానే ఇండికేట్ చేస్తాయి. వాటి ద్వారా మనం ముందుగానే ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఎందుకు రాకపోవచ్చు, గవర్నమెంట్ ఆ ఇండికేటర్స్ చూసి ముందుగానే జాగ్రత్తలు తీసుకొని ఉండొచ్చు, లేదా సిచ్యువేషన్ మారిపోయి ఉండొచ్చు. సో ఇండికేషన్ వచ్చినంత మాత్రాన ఖచ్చితంగా జరగాలని ఏం లేదు నాన్న. తర్వాత టాపిక్స్ లో కూడా మీకు మళ్ళీ అదే చెప్తాడు. లీడింగ్ ఇండికేటర్ చెప్పినంత మాత్రాన ఖచ్చితంగా జరిగి తీరాలని ఏం లేదు, కానీ మరి ఎందుకు సరే ఇండికేటర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే, తెలుసుకోవడం వల్ల ముందుగానే గవర్నమెంట్స్ కానివ్వండి, బిజినెస్ హౌసెస్ కానివ్వండి, దానికి తగు జాగ్రత్తలు తీసుకోవడానికి అనమాట. అంటే ఇంకా ఫేజ్ రాక ముందుగానే మనకి చెప్పే వాటిని లీడింగ్ ఇండికేటర్స్ అంటాము. లాగింగ్ ఇండికేటర్స్ ఏంటంటే, జరిగిపోయింది, వర్షం పడింది, గచ్చు తడిచిపోయింది, మట్టి తడిచిపోయింది, అప్పుడు తెలిసింది మనకి, రైట్. సో అంటే జరిగిన తర్వాత ఎఫెక్ట్స్ ని బట్టి తెలుసుకున్న వాటిని ఏమంటామంటే లాగింగ్ ఇండికేటర్. సో టెంపరేచర్ వచ్చేసి, నీకు జ్వరం వచ్చేసింది, ఇప్పుడు థర్మోమీటర్ పెట్టాం, ఇప్పుడు ఇంత టెంపరేచర్ అని చూపించింది. సో ఇదేంటిది? లాగింగ్ ఇండికేటర్. హార్ట్ అటాక్ వచ్చే వాళ్ళకి సడన్ గా వచ్చేది అన్న, దానికి ముందుగానే ఒక 2-3 months బట్టి కొన్ని ఇండికేటర్స్ వస్తూ ఉంటాయి. వాటిని పట్టించుకోకపోతే సడన్ గా హార్ట్ అటాక్ అనేది, గుండెలో నొప్పి వచ్చిన తర్వాత లాగింగ్ ఇండికేటర్. ఆ నొప్పి రాక ముందుగానే కొన్ని సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో ఆ సిమ్టమ్స్ మనకి లీడింగ్ ఇండికేటర్. లెఫ్ట్ ఆర్మ్ లాగుతుండడం, నొప్పి రావడం కానివ్వండి, చెమటలు ఎక్కువ పట్టడం కానివ్వండి, ఇలాంటివి ఏంటి లీడింగ్ ఇండికేటర్స్, ముందుగానే ఉండేది. సో అలా అని చెప్పి లెఫ్ట్ ఆర్మ్ నొప్పి వచ్చిన వాళ్ళందరికీ గుండెపోటు వస్తున్నట్టేనా? సో అది లాగింగ్ ఇండికేటర్ ఏంటి? జరిగిన తరువాత తెలుసుకునేది ఏదైతే ఉందో లాగింగ్ ఇండికేటర్స్. కోఇన్సిడెంట్ ఆర్ కాంకరెంట్ ఇండికేటర్స్ ఏంటి? సిచ్యువేషన్, ఇప్పుడు క్రికెట్ లో రన్ రేట్ లాంటిది అనమాట. సో స్కోర్ రన్ అవుతూ ఉంది, సో మనకి రన్ రేట్ చూపిస్తా ఉంది. సో అవి ఏంటంటే, ఓకే, సో మనం ఈ స్టేజ్ లో ఉన్నాం, దానికి
మనకి కోఇన్సిడెంట్ అవుతుంది. అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ తెలిపేది కోఇన్సిడెంట్ ఆర్ కాంక్రెంట్ ఇండికేటర్స్. రైట్. సే లీడింగ్ ఇండికేటర్ అనేది సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి తుఫాన్ రాబోతోంది, పలానా చోట తీరం దాటబోతోంది అనేది చెప్తుంది ఏదైతే ఉందో లీడింగ్ ఇండికేటర్. రైట్. సో కోఇన్సిడెంట్ ఇండికేటర్లు ఏంటి? తుఫాను ఎక్కడ తీరం దాటుతుందని చెప్తారో ఖచ్చితంగా అక్కడే తీరం దాటుతుందా? సో మనకు అప్పుడెప్పుడో హుదూదు ఒరిస్సాలో తీరం దాటుతుంది అన్నారు. వచ్చి వైజాగ్ దగ్గర తీరం దాటింది. ల్యాండ్ ఫాల్ వైజాగ్ దగ్గర జరిగింది. సో ఏంటది కోఇన్సిడెంట్ ఇండికేటర్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు దాన్ని మనం రియల్ టైమ్ మానిటరింగ్ ఏదైతే చేస్తున్నామో దానికి సంబంధించిన ఇండికేటర్స్ మనకి కోఇన్సిడెంట్స్ ఆర్ కాంక్రెంట్ ఇండికేటర్స్ అన్నమాట. సో ఎకనామిక్ ఇండికేటర్స్ 3 రకాలు. లీడింగ్ ఇండికేటర్ అంటే ముందుగానే తెలియజెప్పేవి, లాగింగ్ ఇండికేటర్ జరిగిన తర్వాత చెప్పే ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లాగింగ్ ఇండికేటర్స్, జరుగుతూ ఉన్నప్పుడు వాటిని మనం కన్ఫర్మ్ చేసుకోవడానికి ఉపయోగపడే ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కోఇన్సిడెంట్ ఆర్ కాంక్రెంట్ ఇండికేటర్స్ అంటారు. సో అయితే మనకి దీంట్లో లీడింగ్ ఇండికేటర్స్ లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు చూడండి. స్టాక్ ప్రైసెస్. స్టాక్ ప్రైసెస్ అంటే బియ్యాలు, ఉప్పులు అవి కాదు నాన్న. స్టాక్ మార్కెట్, షేర్స్, బాండ్స్, రైట్, వాటి యొక్క ప్రైసెస్. అంటే స్టాక్ మార్కెట్ ప్రైసెస్ అనేది స్టాక్ మార్కెట్ ప్రైసెస్ పెరుగుతున్నాయి అనుకోండి, మనకి ఎన్ఎస్సి కానివ్వండి, బిఎస్సి కానివ్వండి, రైట్, ఏదైతే సెన్సెక్స్ ఆర్ మనకి నిఫ్టీ అంటామో అవి పెరుగుతూ ఉంటాయి. తగ్గుతూ ఉందనుకోండి నిఫ్టీ కానివ్వండి, అంటే షేర్ ప్రైసెస్ పడిపోతూ ఉంటే స్టాక్ మార్కెట్స్ పడిపోతాయి. సో స్టాక్ మార్కెట్స్ పడిపోతున్నాయంటే మనకి అది డిప్రెషన్ లేకపోతే కాంట్రాక్షన్ అనుకోవచ్చు. రైట్. సో అలా స్టాక్ ప్రైసెస్, అలాగే ప్రాఫిట్ మార్జిన్స్ అండ్ ప్రాఫిట్స్. మనకి ఏవైతే కార్పొరేట్ హౌసెస్ ఉన్నాయో వాటి యొక్క ప్రాఫిట్ మార్జిన్స్. మనకి ప్రతి సంవత్సరం కంపెనీస్ యాన్యువల్ మీటింగ్ మనకి అంటే షేర్ హోల్డర్స్ మీటింగ్ పెడతారు. షేర్ హోల్డింగ్ మీటింగ్ లో మనం ఈ సంవత్సరం నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఎంత, నెక్స్ట్ ఇయర్ మనకి ప్రాఫిట్ మార్జిన్ ఎంత ఉండబోతుంది, ఇలాంటివన్నీ చెప్తారు. సో ఆ ప్రాఫిట్ మార్జిన్స్ కొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి, డెఫినెట్ గా ఏంటి ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ, నెక్స్ట్ ఇయర్ కూడా ప్రాఫిట్ మార్జిన్స్ ఎక్కువ ఉంటాయి అనుకున్నప్పుడు డెఫినెట్ గా కార్పొరేట్ హౌసెస్ ఏం చేస్తాయి, ఎక్కువ మందిని ఎంప్లాయ్మెంట్ లోకి తీసుకుంటాయి. ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ లోకి తీసుకున్నప్పుడు ఏమవుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. సో అంటే అదేంటిది ఎక్స్పాన్షన్ పీక్ అలా అనుకోవచ్చు. ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గుతాయి నెక్స్ట్ ఇయర్ అని ప్రిడిక్ట్ చేస్తారు అనుకోండి, ఏం చేస్తారు, కొత్త ఉద్యోగాలు తీసుకోవడం మానేస్తారు, లేదా ఉన్న ఉద్యోగాలు పీకేస్తారు. అటువంటి ఎప్పుడు ఏమవుతుంది, పబ్లిక్ ఇన్కమ్, పర్ క్యాపిటల్ ఇన్కమ్ తగ్గుతుంది. అంటే ప్రాఫిట్ మార్జిన్స్ కూడా మనకు ఒక రకంగా ఇండికేటర్. అలా అని చెప్పి ప్రాఫిట్ మార్జిన్ ఆ కంపెనీ దిక్కుమాలిన కంపెనీ లేదా దిక్కుమాలిన మేనేజ్మెంట్, ఆ దిక్కుమాలిన మేనేజ్మెంట్ వల్ల ప్రాఫిట్ మార్జిన్ తగ్గినంత మాత్రాన ఆ కంపెనీ పెర్ఫార్మెన్స్ తగ్గినంత మాత్రాన ఖచ్చితంగా వచ్చేలా మనకి డిప్రెషన్ అలానే ఏం లేదు. కానీ ఓవరాల్ గా ఇక్కడ మనం ఒక కంపెనీ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ గురించి మాట్లాడలేదు. ఓవరాల్ గా కంట్రీలో ఉన్నటువంటి కంపెనీస్ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ రైట్ ఆప్టిమల్ గా ఉంటాయి, రైట్, మనకి అది ఎక్స్పాన్షన్ స్టేజ్ లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు అని ఒక ఇండికేటర్ గా చెప్తున్నాడు దీన్ని. అలాగే ఇండిసెస్ సచ్ as హౌసింగ్. ఎక్కువ ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారనుకోండి, రైట్, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారంటే దాని అర్థం ఏంటి, అందరికీ ఉద్యోగాలు ఉన్నాయి, ఈఎంఐ కట్టుకునే స్తోమత ఉంది, రైట్, ఇల్లు కట్టుకుంటున్నారు, ఓకే, ఎకనమీ బాగుంది. లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇల్లు కట్టుకునే వాళ్ళు తగ్గుతున్నారు, రైట్, అంటే ఏదో తేడాగానే ఉంది, దాన్ని గవర్నమెంట్ ఇమ్మీడియట్ గా కరెక్షన్ యాక్టివిటీస్ తీసుకోవాలి. అంటే ఇక్కడ మనకి హౌసింగ్ అనేది కూడా మనకి ఒక ఇండికేటర్ అని చెప్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్, మనం డిపాజిట్ మన డిపాజిట్ మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్లు కానివ్వండి, లోన్ మీద వచ్చే ఇంట్రెస్ట్ రేట్లు కూడా మనకి ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ ఏ ఫేజ్ లో ఉన్నాం అనేది, నెక్స్ట్ ఫేజ్ ఏముండబోతుంది అనేది ఇండికేట్ చేస్తాయట. అలాగే ప్రైసెస్ ఆర్ జనరల్లీ సీన్ as ప్రాస్పెరస్ ఆఫ్ అప్ టర్న్స్ ఆర్ డౌన్ టర్న్స్. మనకి హౌసింగ్ ప్రైసెస్ కానివ్వండి, లేకపోతే మన జనరల్ ప్రైస్ లెవెల్స్, మన కన్జ్యూమర్ గూడ్స్ కానివ్వండి, లేకపోతే ఎసెన్షియల్స్ కానివ్వండి, వాటి హెచ్చు తగ్గులు కూడా మనకి లీడింగ్ ఇండికేటర్స్ అట. అలాగే సిమిలర్లీ వాల్యూ ఆఫ్ న్యూ ఆర్డర్స్ ఫర్ కన్జ్యూమర్ గూడ్స్, న్యూ ఆర్డర్స్ ఫర్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, బిల్డింగ్ పర్మిట్స్ ఫర్ ప్రైవేట్ హౌసెస్, ఫ్రాక్షన్ ఆఫ్ కంపెనీస్ రిపోర్టింగ్ స్లోవర్ డెలివరీస్, ఇండెక్స్ ఆఫ్ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ అండ్ మనీ గ్రోత్ రేట్ ఆర్ ఆల్సో యూజ్డ్ ఫర్ ట్రాకింగ్ ఫోర్కాస్టింగ్ చేంజెస్ ఇన్ బిజినెస్ సైకిల్స్. ఇన్ని చెప్తున్నాడు. ఒక్కొక్కటి చూద్దాం దీంట్లో. మనకి వాల్యూ ఆఫ్ న్యూ ఆర్డర్ ఫర్ కన్జ్యూమర్ గూడ్స్ అంటే ఏంటి, మనం కన్జ్యూమ్ చేసుకునే గూడ్స్, షాంపూస్ కానివ్వండి, అంటే అల్టిమేట్ గా కన్జ్యూమ్ చేసేస్తున్న గూడ్స్ అయితేనేవో అవి కన్జ్యూమర్ గూడ్స్. మనకి
టీవీస్, ఫ్రిడ్జెస్, ఏసీలు ఇలాంటివన్నీ కూడా కన్స్యూమర్ గుడ్స్. వీటికి ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి. అంటే మనకి ఆర్డర్స్ మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఆర్డర్స్ ఎప్పుడు ఉంటాయి నాన్న? రిటైలర్స్ దగ్గరికి కన్స్యూమర్స్ వెళ్ళాలి, రైట్? ఆ రిటైలర్స్ దగ్గర అవుట్ ఆఫ్ స్టాక్ ఉందనుకోండి, రిటైలర్స్ ఏం చేస్తారు? హోల్సేలర్స్ కి ఆర్డర్ పెడతారు. హోల్సేలర్స్ ఏం చేస్తారు? మ్యానుఫ్యాక్చరర్స్ కి ఆర్డర్ పెడతారు. అంటే ఒకవేళ రిటైలర్ మనకి షాప్ కి ఒక కన్స్యూమర్ వచ్చాడు నాన్న, కన్స్యూమర్ వచ్చిన తర్వాత స్టాక్ లేదండి 3 రోజుల తర్వాత రండి అని చెప్పి పంపించడానికి ఇష్టపడతాడా? లేదా ముందుగానే ఊహించి స్టాక్ పెట్టుకోవడానికి ఇష్టపడతాడా? జనరల్ గా ఏ రిటైలర్ అయినా, ఏ షాప్ కీపర్ అయినా కూడా డిమాండ్ ని ముందుగానే ఫోర్కాస్ట్ చేసి స్టాక్ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే కన్స్యూమర్ అనేవాడు ఒక్కసారి బయటికి వెళ్తే ఆడు మళ్ళీ మన షాప్కి వస్తాడో లేదో డౌట్. కాబట్టి వచ్చినట్టు కొనిపించేయాలి. కొనిపించాలంటే మన దగ్గర స్టాక్ ఉండాలి. సో ఒకవేళ రిటైలర్ ఆప్టిమిస్ట్ గా ఉన్నాడు, ఓకే సేల్స్ బాగా జరుగుతాయి ఈ పర్టికులర్ ప్రొడక్ట్ అన్నప్పుడు ఏం చేస్తాడు? హోల్సేలర్స్ ఆర్డర్స్ పెడతాడు. హోల్సేలర్ ఏం చేస్తాడు? మ్యానుఫ్యాక్చర్ దగ్గర ఆర్డర్ పెడతాడు. సో ఇలాగ ఆర్డర్స్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే, రైట్, మనకి దాని అర్థం ఏంటంటే కన్స్యూమర్ గుడ్స్ ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయంటే దాని అర్థం ఏంటి? కన్స్యూమర్ దగ్గర డబ్బులు ఉంటేనే కదా ఆర్డర్ పెడతారు. అంటే కన్స్యూమర్ దగ్గర డబ్బులు ఉన్నాయంటే ఏంటి? ఎకనమీ బాగుంది. ఆ ఆర్డర్స్ పడిపోయాయి అనుకోండి, అంటే మనకి జనరల్ గా ఏంటంటే 3 months ఆర్డర్స్ ఉన్నాయి, ఒక 5 months ఆర్డర్స్ ఉన్నాయి ముందుగానే. సో అలాగా నెంబర్ ఆఫ్ మంత్స్ ఎంత ఆర్డర్ ఉందో, అవి లాస్ట్ ఇయర్ 6 months ఆర్డర్స్ ఉన్నాయి ఆన్ యావరేజ్. ఇప్పుడు 2 months ఆర్డర్స్ కి తగ్గిపోయింది అనుకోండి, అంటే ఏంటి? డిమాండ్, అగ్రిగేట్ డిమాండ్ తగ్గుతున్నట్లు లెక్క. రైట్, ఇమ్మీడియట్ గా ఇండికేటర్ ని చూసుకుని ఏం చేయాలి? ఆర్బీఐ మానిటరీ పాలసీని సవరించుకోవడమో లేకపోతే గవర్నమెంట్ ట్యాక్సెస్ ని తగ్గించడమో, రైట్? సో ఇలా ఈ విధంగా కరెక్షన్ యాక్టివిటీస్ తీసుకుంటుంది అనమాట ఈ ఇండికేటర్ ని దృష్టిలో పెట్టుకొని. సో అలాగే న్యూ ఆర్డర్స్ ఫర్ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఆర్డర్స్ మరీ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఏం చేస్తారు మ్యానుఫ్యాక్చరర్స్? ఇంకో కొత్త ప్లాంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తారు. కొత్త ప్లాంట్ ఎస్టాబ్లిష్ చేయాలంటే మరి క్యాపిటల్ గుడ్స్ కూడా ఆర్డర్స్ రైజ్ అవుతాయి కదా. అలాగే ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కోసం ఆర్డర్ కానివ్వండి, అంటే అలాగే బిల్డింగ్ పర్మిట్స్ ప్రైవేట్ హౌసెస్ ఎవరు ఇస్తారు? మున్సిపాలిటీ ఇస్తుంది పర్మిట్స్. ఆ పర్మిట్స్ లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి హౌసెస్ పర్మిట్స్, ఎకానమీ బాగానే ఉన్నట్టు. ఆ బిల్డింగ్ పర్మిట్స్ తగ్గిపోయాయి అనుకోండి, ఎకానమీలో ఏదో తేడా ఉంది, రైట్? అది ఎక్కడ తేడా ఉంది అనేది ముందుగానే ఐడెంటిఫై చేసుకొని దానికి కరెక్షన్ మెజర్స్ తీసుకుంటారు అనమాట. అలాగే స్లోవర్ డెలివరీస్. కంపెనీస్ ఏవైతే వాటి ప్రొడక్షన్ చేసిన వాటిని డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు దాంట్లో స్లోవర్, అంటే సేల్ అవ్వట్లేదు, సేల్ స్లో అయిపోయింది, రైట్ అనేది అదొక ఇండికేటర్ అట. ఇండెక్స్ ఆఫ్ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్. సో కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ అనేది ప్రతి కంట్రీ కూడా మనకి క్యాలిక్యులేట్ చేస్తుందన. నెంబర్ ఆఫ్ మనకి ఇండెక్స్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ పారామీటర్స్ ని దృష్టిలో పెట్టుకొని సర్వే చేస్తారు. ఓకే, నీ నెక్స్ట్ మంత్ ఉద్యోగం ఉంటుంది అనుకుంటున్నావా, పోతుంది అనుకుంటున్నావా? నెక్స్ట్ మంత్ శాలరీ పెరుగుతుంది అనుకుంటున్నావా, తగ్గుతుంది అనుకుంటున్నావా? నెక్స్ట్ ఇయర్ కూడా ఇంతే శాలరీ సంపాదిస్తావా? రైట్, ఇప్పుడు నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, నెక్స్ట్ ఇయర్ కూడా ఎంత ఖర్చు పెడతావు? ఇలా రకరకాల క్వశ్చనీర్స్ తో సర్వే చేస్తారు. ఆ సర్వే ప్రకారం ఏంటంటే ఓకే కన్స్యూమర్ కి కాన్ఫిడెన్స్ బాగానే ఉంది, ఆడు ఖర్చు పెట్టడం ఏమి తగ్గించాలనుకోవట్లేదు, లేదు కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ దెబ్బతినింది, వాడు ఎక్కువ డబ్బులు దాచుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైమ్స్ లో చూడండి, అందరూ కూడా ఖర్చులు తగ్గించుకున్నారు, ఓన్లీ ఖచ్చితంగా ఎసెన్షియల్ అయితే మాత్రమే ఖర్చు పెడుతున్నారు. అంటే ఏం జరిగింది? కన్స్యూమర్ స్పెండింగ్ తగ్గింది. సో అంటే కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఏమైంది? ఓవరాల్ గా తగ్గింది. ఎందుకంటే నెక్స్ట్ మంత్ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, నెక్స్ట్ ఇయర్ ఉద్యోగం ఉంటుందో లేదో తెలియదు, శాలరీస్ పెరుగుతాయో లేదో తెలియదు. సో ఈ అన్సర్టనిటీలో ఏమైంది? కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ తగ్గింది. కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే తగ్గిందో స్పెండింగ్ తగ్గుతుంది. స్పెండింగ్ ఎప్పుడైతే తగ్గుతుందో అగ్రిగేట్ డిమాండ్ తగ్గుతుంది. అగ్రిగేట్ డిమాండ్ తగ్గితే కనుక ఉద్యోగాలు పోతాయి నాన్న. డిమాండ్ లేనప్పుడు మ్యానుఫ్యాక్చరర్స్ మాత్రం ఎందుకు ప్రొడ్యూస్ చేస్తారు? ప్రొడక్షన్ తగ్గిపోతుంది, సో ప్రొడక్షన్ ఆఫ్ చేస్తారు. ప్రొడక్షన్ ఆఫ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఉద్యోగాలు పోతాయి. సో అది ఇంకా రిపర్కషన్స్ అనమాట. ఒక ఇండస్ట్రీ నుంచి ఇంకో ఇండస్ట్రీకి ఇది పర్వేజివ్ అంటాం నేను, అంటే పాకుతూ వెళ్తుంది. ఒక ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది నెమ్మదిగా మిగతా ఇండస్ట్రీస్ కి, మిగతా సెక్టర్స్ అన్నిటికీ పాకుతుంది అనమాట. సో ఆ విధంగా ఏంటంటే ఆ కన్స్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ అనేది కూడా మనకు ఒక లీడింగ్ ఇండికేటర్ అని చెప్తున్నారు. అలాగే మనీ గ్రోత్ రేట్. మనీ సప్లై అంటాం మన మనకి ఇది మనం సిఏ ఇంటర్లో ఎకనామిక్స్ ఫర్ ఫైనాన్స్ లో చూస్తాం. మనీ అంటే ఏంటి, మనీ గ్రో అంటే ఏంటి. సో మనీ గ్రోత్ రేట్ అంటే నథింగ్ బట్ ఏంటంటే
జనాలు వాళ్ళు సంపాదిస్తున్న డబ్బుని జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ఉన్నారు అనుకోండి అన్న, ఆల్మోస్ట్ ఎంత వస్తుందో అంత ఖర్చు పెడుతున్నారు అనుకోండి, ఏమవుతుంది, మనీ అనేది ఎప్పుడు సప్లైలో ఉంటుంది. అలా కాకుండా ప్రతి ఒక్కడు వచ్చినప్పుడు వచ్చినట్టు దాచుకుంటాడు, ఎక్కువ ఖర్చు పెట్టట్లేదు అనుకోండి, సర్క్యులేషన్ లో మనీ ఏమైపోతుంది, తగ్గిపోతుంది. అంతేకాకుండా గవర్నమెంట్ ట్యాక్సెస్ ఎక్కువ రేట్లు పెట్టింది అనుకోండి, ఎక్కువ ట్యాక్స్ రేట్స్ పెట్టింది అనుకోండి, రైట్, వాడు సంపాదించే 100 రూపాయలు 50 రూపాయలు ట్యాక్స్ రూపంలో లాగేసుకుంటుంది అనుకోండి, ఈ ఖర్చు పెట్టడానికి 50 రూపాయలే ఉంది అంటే మనీ ఏమవుతుంది, సర్క్యులేషన్ లో ఉన్న మనీ తగ్గిపోతుంది. సో సర్క్యులేషన్ లో మనీ కూడా సర్క్యులేషన్ లో ఉన్న మనీ ఏదైతే ఉందో అది కూడా మనకు ఒక లీడింగ్ ఇండికేటర్ అట. రైట్, సో మనకి ఇవి లీడింగ్ ఇండికేటర్స్ అన్న. సో ఈ ఇండికేటర్స్ లో మార్పు వచ్చినంత మాత్రాన ఖచ్చితంగా జరుగుతుందని ఏం లేదు. రైట్, ఇలా జరగచ్చు, జరగకపోవచ్చు. రైట్, అది మనకి ఇక్కడ వీటిలో ఈ 3 లైన్లో చెప్తాను. నెక్స్ట్ లాగింగ్ ఇండికేటర్. లాగింగ్ ఇండికేటర్స్ అంటే నేను మీకు ముందే చెప్పాను, జరిగిపోయిన తర్వాత ఏవైతే మనకి జరిగింది అనేది అయితే కన్ఫర్మేషన్ ఇచ్చే ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి మనం లాగింగ్ ఇండికేటర్స్ అంటాము. రైట్, వాటికి ఎగ్జాంపుల్స్ చూడండి అన్న. కార్పొరేట్ ఇక్కడ నుంచి అన్ఎంప్లాయ్మెంట్, రైట్, ఉద్యోగాలు పోయాయి, అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగింది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ పెరిగిందంటే దాని అర్థం ఏంటి, డిప్రెషన్ లేదా కాంట్రాక్షన్. కార్పొరేట్ ప్రాఫిట్స్ పడిపోయి, రైట్, సో అది కూడా మనకి దేనికి ఎగ్జాంపుల్ అవుతుంది, డిప్రెషన్ కి ఎగ్జాంపుల్ అవుతుంది. అలాగే లేబర్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్, మనకి పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ కి లేబర్ కాస్ట్ ఎక్కువ ఉందనుకోండి, లేబర్ కాస్ట్ ఎక్కువ ఉంటే అది బెటర్ ఇండికేటర్, అంటే లేబర్ కి డిమాండ్ ఎక్కువ ఉంది. లేబర్ కి అంత డబ్బు ఇచ్చి కూడా మనం ఎప్పుడు లేబర్ రేట్ పెరిగింది అయినా సరే మనం లేబర్ని హైర్ చేసుకుంటాం అంటే దాని అర్థం ఏంటి, డిమాండ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం ఆ లేబర్ని హైర్ చేసుకోవాలి. లేదు, మనకి డిమాండ్ లేదు, మనం ప్రొడక్షన్ హాల్ట్ చేసేస్తున్నాం అనుకోండి, ఉద్యోగాలు పోతున్నప్పుడు మన లేబర్ కి నెగోషియబుల్ పవర్ లేదు అని చెప్తున్నాం, ఎందుకంటే పెరిషబుల్ కాబట్టి అని చెప్పి మనం చెప్పుకున్నాం నాన్న ఫీచర్స్ ఆఫ్ లేబర్ చెప్పుకునేటప్పుడు. సో ఉద్యోగాలు పోతున్నప్పుడు ఏం చేస్తాడు లేబర్ అనేవాడు, తక్కువ రేటుకైనా పనిచేయడానికి రెడీ అవుతాడు. సో అలా లేబర్ కాస్ట్ పర్ యూనిట్ ఆఫ్ అవుట్పుట్ ని బట్టి కూడా మనం ఏ స్టేజ్ లో ఉన్నాం అనేది చెప్పుకోవచ్చు. ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నాయి దాన్ని బట్టి కూడా అది మనకు ఒక ఇండికేటర్ నాన్న. కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అంటే నథింగ్ బట్ ఇన్ఫ్లేషన్ రేట్ నాన్న. రేట్ మీకు ప్రతి నెల కూడా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పి రేట్ చెప్తూ ఉంటారు. సో ఆ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది ఏంటి అంటే ఒకప్పటితో పోల్చుకుంటే ఇప్పుడు రేట్లు ఎలా ఉన్నాయి అనేది చెప్పేది అనమాట. ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉందనుకోండి అది ప్రాబ్లం, ఇన్ఫ్లేషన్ మరీ తక్కువ ఉన్నా అది ప్రాబ్లం. సో అవి కూడా మనకి లాగింగ్ ఇండికేటర్స్. అలా కమర్షియల్ లెండింగ్ యాక్టివిటీ, ఏదైతే బిజినెస్ హౌసెస్ తీసుకునే, అంటే నేను తీసుకునే పర్సనల్ లోన్స్ కాదు, బిజినెస్ హౌసెస్ తీసుకునే లెండింగ్ యాక్టివిటీ ఎక్కువ ఉందనుకోండి, బిజినెస్ హౌసెస్ ఎక్కువ అంటే నథింగ్ బట్ కంపెనీస్, కార్పొరేట్స్ ఎక్కువ లోన్లు తీసుకుంటున్నారు అనుకోండి బ్యాంక్స్ నుంచి లేదా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి, దాని అర్థం ఏంటి, వాళ్ళు ఆప్టిమిస్టిక్ గా ఉన్నారు, ప్రొడక్షన్ చేద్దాం అనుకుంటున్నప్పుడే కదా లోన్లు తీసుకుంటారు. ఆ లోన్ తీసుకునే యాక్టివిటీ తగ్గిపోయింది అనుకోండి, దాని అర్థం ఏంటి, వీళ్ళు వాళ్ళ అంత ప్రొడక్షన్ అంత సీరియస్ గా తీసుకోవట్లేదు, ఒక ప్రొడక్షన్ హాల్ట్ చేస్తారు లేదా స్లో డౌన్ చేస్తున్నారు. ఎందుకు స్లో డౌన్ చేస్తున్నారు, డిమాండ్ లేదు కాబట్టి. సో ఆ లెండింగ్ యాక్టివిటీ తగ్గితే మనకి డిప్రెషన్, లెండింగ్ యాక్టివిటీ బాగా ఉందనుకోండి మనకి రికవరీ కానివ్వండి, పీక్ కానివ్వండి, రైట్, అలా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ టైప్ కోఇన్సిడెన్స్ నానా. సో కోఇన్సిడెన్స్ ఇండికేటర్ నథింగ్ బట్ ప్రెసెంట్ మనకి మనం ఏ స్టేజ్ లో ఉన్నాము, రికవరీ స్టేజ్ లో ఉన్నామా లేకపోతే ఇంకా మనం డిప్రెషన్ లోనే ఉన్నామా, బట్ ఇలాంటివన్నీ కూడా కన్ఫర్మ్ చేసే ఇండికేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కోఇన్సిడెంట్ ఇండికేటర్స్ అంటాము. ఎగ్జాంపుల్స్ చూసరికి జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అలాగే ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, ప్రతి నెల కూడా ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఎంత జరిగింది, లాస్ట్ మంత్ తో పోల్చుకుంటే ఎంత పెరిగింది ఎంత తగ్గింది, లేదా లాస్ట్ ఇయర్ ఇదే మంత్ తో పోల్చుకుంటే పెరిగిందా తగ్గిందా, ఇలాంటివన్నీ కూడా మనకి ప్రతి నెల కూడా డేటా రిలీజ్ అవుతూ ఉంటుంది అన్న, ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ డేటా. సో ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఒకటి, ఇన్ఫ్లేషన్ కానివ్వండి, పర్సనల్ ఇన్కమ్ కానివ్వండి, రిటైల్ సేల్స్, ఫైనాన్షియల్ మార్కెట్ ట్రెండ్స్, స్టాక్ మార్కెట్ ప్రైసెస్, ఇవన్నీ కూడా మనకి కోఇన్సిడెన్షియల్ ఇండికేటర్స్ అని కూడా ఇండికేటర్స్ అని చెప్తున్నాను. సో ఇవి మనకి ఇండికేటర్స్ 3 రకాలు.
ఇక్కడ మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్ చెప్తున్నాను అన్న. మొత్తం ప్రపంచం మొత్తాన్ని బాగా కుదిపేసిన 1930లో వచ్చినటువంటి గ్రేట్ డిప్రెషన్ అమెరికాలో స్టార్ట్ అయ్యి మొత్తం మిగతా అన్ని దేశాలకి నెమ్మదిగా పాకుతూ పాకుతూ వెళ్ళింది అనమాట. అక్కడ ఏం జరిగింది అంటే 1930s లో నెమ్మదిగా స్పెండింగ్ తగ్గిపోయింది. జనాలు డబ్బులు ఖర్చు పెట్టడం మానేశారు. ఆ జనాలు డబ్బు ఖర్చు పెట్టడం మానేశారు, గవర్నమెంట్స్ డబ్బులు ఖర్చు పెట్టడం మానేసాయి. దాంతో అగ్రిగేట్ డిమాండ్ తగ్గిపోయింది. అగ్రిగేట్ డిమాండ్ తగ్గిపోయినప్పుడు ఏమవుతుంది, ప్రొడక్షన్ ఆగిపోతుంది. అంటే అలాగే ఒక ఇండస్ట్రీలో ఉద్యోగాలు పోయాయి. ఉద్యోగం పోయినట్టు ఏం చేస్తాడు, అస్సలే డబ్బులు ఖర్చు పెట్టడు, తిండికి తప్ప దేనికి ఖర్చు పెట్టడు. రైట్. అంటే ఇప్పుడు వాడు ఏదైతే కొనేవాడు ఇంతకు ముందు, రైట్, అంటే ఆ ఇండస్ట్రీ నెమ్మదిగా ఇంకో ఇండస్ట్రీకి ఇంకో ఇండస్ట్రీకి ఇంకో ఇండస్ట్రీకి ఈ విధంగా పర్వేజివ్ నేచర్ పాకుతూ ఒక ఇండస్ట్రీకి పాకింది. బట్ అలాగే యుఎస్ ఫస్ట్ దెబ్బతింది. యుఎస్ మీద ఆధారపడి ఉండే మిగతా ఎకనమీస్ కూడా నెమ్మదిగా దెబ్బతిన్నాయి. సో ఆల్మోస్ట్ చాలా సంవత్సరాలు ఆ డిప్రెషన్ కొనసాగిందని చెప్తాను నేను. ప్రతి కంట్రీస్ గ్లోబల్ జీడిపి ఓవరాల్ గా 15% పడిపోయిందంట. బట్ 1929లో స్టార్ట్ అయితే 1932 వరకు ఇది కంటిన్యూ అయిందట. 1933 ఆ టైంలో సెకండ్ వరల్డ్ వార్ కోసం వార్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, డబ్బులు ఖర్చు పెట్టాలి కదా గవర్నమెంట్, బాంబులు తయారు చేయాలి, సోల్జర్స్ కి డబ్బులు ఇవ్వాలి. సో ఆ విధంగా ఏంటంటే మనీ సర్క్యులేషన్ కొంచెం పెరిగిందట. సో అప్పుడు కొంచెం రికవర్ అవుతూ వచ్చిందట. అది 1930s లో. ఏదైనా రీజన్ కానివ్వండి, డబ్బులు ఖర్చు పెట్టడం మానేశారంట జనాలు, అందువల్ల గ్రేట్ డిప్రెషన్ వచ్చిందని చెప్తారు. నెక్స్ట్ అది రికవర్ అయిన తర్వాత 2000 దీన్ని ఐటీ బబుల్ అని కూడా అంటారు. బబుల్ ఆర్ .com బబుల్ అని కూడా అంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి మనం ఇక్కడ లాస్ట్ 6-7 years మనం చూస్తున్నాం నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్, యాప్స్ వచ్చాయి. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఈవెన్ లోకల్ మన ఊర్లో కూడా చాలా మంది ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అంటే వెబ్సైట్ స్టార్ట్ చేసి అక్కడ దాంట్లో వాళ్ళ ప్రొడక్ట్స్ ని సర్వీసెస్ ని ఆఫర్ చేసి సేల్ చేయడం కానివ్వండి, ఇలాంటివన్నీ మనం ఇప్పుడు చూస్తున్నాం. కానీ యుఎస్ లో మనకి అరౌండ్ 2000 లోనే మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ స్టార్ట్ అయ్యాయి. బాగా క్లిక్ అయిన కంపెనీ అమెజాన్ నాన్న. రైట్. అలాగే మనకి యూట్యూబ్ కానివ్వండి, లేకపోతే గూగుల్ కానివ్వండి, ఇలా నెంబర్ ఆఫ్ వెబ్సైట్స్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సర్వీస్ ని ఆఫర్ చేస్తూ వాళ్ళ వెబ్సైట్స్ ని స్టార్ట్ చేశారు. అవి స్టార్టింగ్ లో బాగానే ఉంది. ఆ బిజినెస్ చూసి ఓకే ఇది ఒక కొత్త టైప్ ఆఫ్ బిజినెస్, బాగా క్లిక్ అవుతున్నాయి, రైట్ అని చెప్పి ఏం చేశారు, ఎవరు స్టార్ట్అప్ ఐడియాతో వచ్చినా సరే ఈ వెంచర్ క్యాపిటలిస్టులు ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టేశారు. ఈ ఐటీ కంపెనీ ఇప్పుడు మీకు మన ఇండియాలో మనం చూస్తాం, అమెజాన్ కానివ్వండి, మనకి పేటిఎం మనకు తెలుసు, స్టార్టింగ్ లో క్యాష్ బ్యాక్లు చాలా ఇచ్చేది. ఫ్రీ చార్జ్ కానివ్వండి, పేటిఎం కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ కూడా స్టార్టింగ్ లో క్యాష్ బ్యాక్స్ ఇచ్చేవాళ్ళు. నువ్వు ఒక 500 రూపాయలు కరెంట్ బిల్ కడితే 100 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేది. గూగుల్ పేలో నువ్వు ఒక యూపీఐ ట్రాన్స్ఫర్ చేస్తే ఖచ్చితంగా 6 రూపాయలు, 7 రూపాయలు, 10 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు క్యాష్ బ్యాక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు స్క్రాచ్ కార్డ్ లో. మరి ఇప్పుడు ప్రతిసారి బెస్ట్ లక్ నెక్స్ట్ టైం ఎందుకు వస్తుంది, బెటర్ లక్ నెక్స్ట్ టైం ఎందుకు వస్తుంది, ఇప్పుడు ఎందుకు అంత క్యాష్ బ్యాక్స్ ఇవ్వట్లేదు? సో వెబ్సైట్స్ ఏం చేస్తారంటే కస్టమర్స్ ని అట్రాక్ట్ చేయడం కోసం స్టార్టింగ్ లో ఇలా క్యాష్ బ్యాక్ ఆఫర్స్, అంటే వాళ్ళ దగ్గర ఉండే డబ్బుల్ని, రైట్, వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ తక్కువే కానీ కస్టమర్ బేస్ పెంచుకోవడానికి, కస్టమర్స్ వాళ్ళ వెబ్సైట్ ని అలవాటు చేయడానికి వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ ని బర్న్ చేస్తారు. వాళ్ళకి ఆ క్యాష్ ఎక్కడ నుంచి, క్యాష్ ని బర్న్ చేయడం అంటే తగలబెట్టడం కాదు, ఆ క్యాష్ ని మనకి క్యాష్ బ్యాక్స్ రూపంలోనో లేకపోతే ఇన్సెంటివ్స్ రూపంలోనో కస్టమర్ కి గిఫ్ట్ రూపంలో ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకు? కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు, ఎక్కువ కస్టమర్ బేస్ పెరుగుతుంది. ఎప్పుడైతే కస్టమర్ బేస్ పెరిగిందో తర్వాత వాళ్ళకి ₹1 చార్జ్ చేసినా చాలు, వీడికి చాలా ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. సో కస్టమర్ బేస్ పెంచుకోవాలి. కస్టమర్ బేస్ పెంచుకోవడానికి క్యాష్ అనేదాన్ని బర్న్ చేస్తారు. మరి వాళ్ళకి ఆ క్యాష్ ఎక్కడ నుంచి వస్తుంది? ఇన్వెస్టర్స్ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇదిగోరా బాబు, మాకు చూసావా లాస్ట్ ఇయర్ మా యాప్ డౌన్లోడ్స్ 10 మిలియనే, రైట్, ఇప్పుడు 1 year లో మా యాప్ డౌన్లోడ్స్ 10 మిలియన్ నుంచి 100 millions కి వెళ్ళింది, అంటే మా యూజర్స్ 100 million యూజర్స్, రైట్. ఇదే గ్రోత్ రేట్ కంటిన్యూ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అయితే, రైట్, ఒక 150 million 200 million వస్తారు, రైట్. ఒక్కొక్కరి దగ్గర నుంచి ₹1 తీసుకున్నా ఎంత డబ్బులు వస్తాయి చూడు అని చెప్పి రకరకాల పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లు అవి వేసి, రైట్,
అరచేతిలో స్వర్గం చూపిస్తారు నన్ను. సో ఏంటంటే ఈ ఈ బిజినెస్ మోడల్ని చూసి చాలా మంది ఈ .com కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేశారు. కానీ అన్ని కంపెనీస్ మనకి టేక్ ఆఫ్ అవ్వలేదు. అంటే మొత్తం వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులు అనేది ఇలాగ అడ్వర్టైజ్మెంట్ రూపంలో, క్యాష్ బ్యాక్ రూపంలో ఇచ్చేసారనుకోండి. ఫ్రీగా ఇప్పుడు మనకు చూడండి గూగుల్ నీ ఫొటోస్ ని స్టోరేజ్ చేయడం కానివ్వండి, ఇది ఆల్మోస్ట్ నీకు 15 GB దాకా జీమెయిల్ లో స్టోరేజ్ ఇస్తుంది. అలాగే నీ ఫొటోస్ ని స్టోరేజ్ చేయడానికి లెస్ క్వాలిటీలో కంప్రెస్ చేసి అన్లిమిటెడ్ ఫోటో స్టోరేజ్ ఇచ్చేది. ఈ మంత్ ఫస్ట్ నుంచి ఏం చేస్తుంది, అన్లిమిటెడ్ ఫోటో స్టోరేజ్ తీసేసి డబ్బులు కట్టమంటుంది. ఇవాళ దాకా అయితే మనం అన్లిమిటెడ్ ఫోటో స్టోరేజ్ చేసుకోవడానికి ఏదైతే క్లౌడ్ స్టోరేజ్ యూజ్ చేస్తున్నామో అదంతా ఫ్రీయే కదా. గూగుల్ లాంటి కంపెనీ బోల్డ్ డబ్బులు ఉన్నాయి కాబట్టి అలా అన్ని రోజులు ఫ్రీ సర్వీస్ ఇచ్చింది. చిన్న చిన్న కంపెనీస్ 1 month, 2 months, 3 months, 4 months ఇచ్చాను ఫ్రీ సర్వీస్. ఆ ఫ్రీ సర్వీస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్ నుంచి డబ్బులు కట్టమన్నారు. ఇంకెవరు డబ్బులు కట్టలేదు. ఎవరు డబ్బులు కట్టడానికి ఇష్టపడాల. ఆ సర్వీస్ ఆ యాప్ ని అన్ఇన్స్టాల్ చేసి పడేశారు. ఇప్పుడు ఏమవుతుంది, 4 నెలలు ఖర్చు పెట్టిన డబ్బులు మరి ఎలా వస్తాయి మరి? 4 నెలలు అలవాటు పడ్డారు జనాలు, 5 నెలల నుంచి డబ్బులు కడతారు అనే ఉద్దేశంతో వీడు 4 నెలలు వాడి దగ్గర ఉన్న డబ్బులు ఖర్చు పెట్టాడు. సో ఇలా చాలా కంపెనీస్ ఏమైపోయాయి, వైండ్ అప్ అయిపోయి, లేకపోతే వేరే కంపెనీస్ వాటిని ఎక్వైర్ చేసేసాయి. బట్ ఏమైపోయింది, ఆ .com కంపెనీస్ లో ఉన్న ఎంప్లాయీస్ ఉద్యోగాలు పోవడం కానివ్వండి, వాళ్ళు ఏవైతే లోన్లు తీసుకొని బిజినెస్ చేశారు, మరి బిజినెస్ మూసేసినప్పుడు ఇంకా లోన్లు రీపే చేయరు కదా. అంటే బ్యాంక్స్ కూడా దివాళా తీసే పరిస్థితికి వచ్చాయి. మరి బ్యాంక్స్ దివాళా తీసినప్పుడు బ్యాంక్స్ లో డిపాజిట్ చేసుకున్న పరిస్థితి ఏమైంది, వాళ్ళ డబ్బులు పోయి. సో ఈ విధంగా ఏంటంటే 2000 లో మనకి ఈ విధంగా .com బబుల్ అనే దాని వల్ల డిప్రెషన్ వచ్చిందని చెప్తున్నాడు. అలాగే రీసెంట్ గా వచ్చేసరికి 2008-9 లో మనకి దీన్ని సబ్ ప్రైమ్ క్రైసిస్ అంటాం మనం. ఇది కూడా యుఎస్ లోనే స్టార్ట్ అయింది. యుఎస్ లో హౌసెస్ కట్టుకోవడానికి జనరల్ గా ఇప్పుడు నువ్వు నేను ఎవరు హౌసింగ్ లోన్ కోసం వెళ్ళినా సరే చూసేది క్రెడిట్ స్కోర్ చూస్తారు నాన్న. అంటే నువ్వు అప్పు తీసుకుంటే నువ్వు రీపే చేస్తున్న హిస్టరీ ఏదైతే ఉందో దాని బేస్గా నీకు మనకి క్రెడిట్ పాయింట్స్ ఇస్తారు, క్రెడిట్ రేటింగ్ ఇస్తారు. దాంట్లో ఫస్ట్ మనకి ఏబిసి కేటగిరీస్, అంటే ఏ అంటే హైయెస్ట్ సెక్యూరిటీ అనమాట, అంటే చాలా బాగా రీపే చేస్తున్నాడు. రైట్, 900 స్కోర్ ఉంది అనుకోండి, 900 టోటల్ మార్క్స్ అనుకోండి, 800 కంటే అబోవ్ ఉంటే రైట్ వాడు గుడ్ క్రెడిట్ స్కోర్ ఉన్నట్టు అనమాట. 700 to 800 ఉంటే రైట్ సెకండ్ గ్రేడ్, అంటే బి గ్రేడ్. 700 కంటే తక్కువ ఉంటే సి గ్రేడ్. సో జనరల్ గా ఏంటి, బ్యాంక్స్ ఏ గ్రేడ్ లో ఉన్న వాళ్ళకి లోన్లు ఇస్తాయి అనుకుంటాం, లోన్లు ఇస్తాయి హౌసింగ్ లోన్స్. కానీ యుఎస్ లో ఏం చేశారంటే ఈ మరి వడ్డీ మీద ఆస్తితో ఏం చేశారు, ఈ బి గ్రేడ్ సి గ్రేడ్ వాళ్ళకి కూడా హౌసింగ్ లోన్స్ ఇవ్వడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే అంటే సరైన క్రెడిట్ రేటింగ్ కానీ, అంటే సరైన క్రెడిట్ వర్దినెస్, అలాగే ఆ అప్పు తీర్చే స్తోమత లేని వాళ్ళకి కూడా బ్యాంక్స్ లోన్లు ఇవ్వడం మొదలు పెట్టాయి. ఆ లోన్లు ఇవ్వడం మొదలు పెట్టేసరికి ఏమైంది, ప్రతి ఒక్కరికి లోన్లు వస్తున్నాయి. ప్రతి ఒక్కరు ఏం చేస్తాడు, ఇల్లు కొనడానికి ఎగబడతారు. ఇల్లు కొనడానికి ఎగబడినప్పుడు ఏమవుతుంది, రియల్ ఎస్టేట్ బూమ్. 10 లక్షల ఇల్లు కూడా 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు చేసింది. బ్యాంక్స్ యొక్క లాజిక్ ఏంటి, నేను ఇల్లు తాకట్టు పెట్టుకున్నా కదా లోన్ ఇస్తున్నాను, ఒకవేళ వాళ్ళు లోన్ రీపే చేయకపోతే నేను ఇల్లు అమ్మేసుకుందాంలే అనేది బ్యాంక్ ఉద్దేశం. ఎటొచ్చి నేను సేఫే, వాడు నాకు ఇంట్రెస్ట్ పే చేస్తూ ఉంటాడు. కానీ ఏం జరిగింది, ఈ విధంగా ప్రతి ఒక్క బ్యాంకు ఆలోచించడం మొదలుపెట్టి చాలా మందికి లోన్లు ఇచ్చేసారు. ఇప్పుడు ప్రతి ఒక్కడు వెళ్ళి ఇల్లు కొన్నాడు, రైట్, 10 లక్షల ఇల్లు ఆ రియల్ ఎస్టేట్ భూమి వల్ల 40 లక్షలు, 50 లక్షలకి చేసింది. అంటే బ్యాంక్స్ కూడా 50 లక్షలు లోన్లు ఇస్తే వెళ్ళి ఇల్లు కొనుక్కున్నారు. ఇలా కొన్నాళ్ళకి ఒక్కొక్కడు ఫెయిల్ అవ్వడం మొదలు పెట్టాడు. మరి వాడికి లోన్ తీర్చే స్తోమత లేదు, స్టడీ ఉద్యోగం లేదు. రైట్, మన ఇండియాలో ప్రతి ఒక్కడు చదువుకున్న తర్వాత వెంటనే ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాను అక్కడ. రైట్, సో ఫ్రీలాన్సింగ్ చేస్తూ ఉంటారు, లేకపోతే కొంతమంది అంటే వాడికి ఉద్యోగం చేయాలనిపిస్తే చేస్తాడు, లేకపోతే లేదు. మన ఇండియాలో అంత ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్, అంటే చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం, ఈ విధంగా అక్కడ ఎక్కువ ఉండదు నాన్న. సో ఏంటి, ఎవరైతే లోన్లు రీపే చేయడం ఫెయిల్ అయ్యారో రైట్, హ్యాపీగా బ్యాంక్స్ ఏం చేసాయి, ఆ ఇళ్ళని స్వాధీనం చేసుకుని వేలం వేయడం మొదలుపెట్టాయి. కానీ ఈ విధంగా ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ఎక్కువ మంది ఫెయిల్ అయినప్పుడు ఆక్షన్కి వచ్చే ఇల్లు ఎక్కువ అయిపోయాయి, రైట్, సప్లై పెరిగింది. అంటే
ఇళ్ళ సప్లై ఇక్కడ ఏమైపోయిందనో అమ్మకానికి వచ్చే ఇల్లు ఎక్కువైపోయాయి. అంటే 50 లక్షల ఇల్లు కూడా ఇప్పుడు ప్రతి ఒక్కరు 20 లక్షలకి 10 లక్షలకి అమ్ముతున్నారు. ఆ టైంలోనైనా ఒక ఇల్లు కొంటే ఇంకో ఇల్లు ఫ్రీ అనే ఆఫర్లు కూడా ఇచ్చారు బ్యాంక్స్. అంటే తాకట్టు పెట్టుకొని ఇచ్చారు సరే, కానీ ఇప్పుడు ఆ ఇళ్ళ వాల్యూ పడిపోయింది. 50 లక్షలు లోన్ ఇస్తే ఇప్పుడు ఆ ఇంటిని అమ్మితే తాకట్టు వేలం వేస్తే వస్తుంది 20 లక్షలే వస్తా ఉంది. అంటే బ్యాంక్స్ ఏవైతే లోన్లు ఇచ్చాయో 50 లక్షలు లోన్లు ఇస్తే 10 లక్షలు 15 లక్షలు రికవర్ చేసుకోగలిగాయి. ఇక్కడ మళ్ళీ బ్యాంక్స్ ఫెయిల్ అయ్యాయి. ఆ టైంలో వరల్డ్స్ బిగ్గెస్ట్ బ్యాంక్ లేమాన్ బ్రదర్స్ అని చెప్పి ఆ బ్యాంక్ కూడా ఫెయిల్ అయింది నాన్న. రైట్. సో అది మనకి సబ్ప్రైమ్ మార్కెట్ సబ్ప్రైమ్ క్రైసిస్ అంటాము. అవి మనకి రీసెంట్ గా మనకి బిజినెస్ సైకిల్ డిప్రెషన్స్. రైట్. సో ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ ఫీచర్స్ నేను ఆల్రెడీ మీకు ఇందాక నేను చెప్పినప్పుడే డిస్కస్ చేశాను నాన్న. ఒకసారి మళ్ళీ క్విక్ గా ఏదైనా పాయింట్ మిస్ అయిందేమో చూద్దాం. మనకి బిజినెస్ సైకిల్స్ అనేవి ఇదే ప్యాటర్న్ లో, అంటే ఇంతకు ముందు బిజినెస్ మనకి డిప్రెషన్ వచ్చినప్పుడు 3 సంవత్సరాలు కొనసాగింది. ఈ సంవత్సరం ఈసారి వచ్చింది. ఈసారి వచ్చినప్పుడు 3 సంవత్సరాలు ఉండొచ్చు, 10 సంవత్సరాలు ఉండొచ్చు, లేకపోతే 3 నెలలే ఉండొచ్చు. అంటే లాస్ట్ టైం ఎలా అయితే జరిగింది ఈ సంవత్సరం కూడా అలాగే జరగాలని ఏం లేదు. లాస్ట్ టైం ఒక డిప్రెషన్ కి 15 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈసారి 15 సంవత్సరాల గ్యాప్ రావచ్చు, 20 సంవత్సరాల గ్యాప్ రావచ్చు, 3 సంవత్సరాల గ్యాప్ రావచ్చు. సో ఆ ప్యాటర్న్స్ అనేవి స్టడీగా ఉండవు, ఫ్లక్చుయేషన్స్ ఉంటూ ఉంటాయి. ఇంటెన్సిటీ కూడా ఒకప్పుడు డిప్రెషన్ మరి చాలా డీప్ గా డిప్రెషన్, ఇప్పుడు అంత డిప్రెషన్ లేకపోవచ్చు. సో ఆ ఇంటెన్సిటీస్ కానివ్వండి, టైమింగ్ కానివ్వండి వేరీ అవ్వచ్చు. అలాగే ఎప్పుడు ఎక్స్పాన్షన్ ఎప్పుడు పీక్, ఒకప్పుడు మనకి ఒకప్పుడు వచ్చిన వాటిలో కాంట్రాక్షన్ ఫేజ్ ఎక్కువ రోజులుండి అంటే మరి డీపెస్ట్ పాయింట్ ఏదైతే ఉందో డీపెస్ట్ పాయింట్ 1 or 2 months ఉంది. ఆ తర్వాత మళ్ళీ రికవరీ స్టార్ట్ అయింది. ఈ సంవత్సరం కూడా ఈసారి కూడా అలాగే జరగాలని ఏం లేదు. రైట్. సో అదొకటి చెప్తాడు. అలాగే ఎక్కువగా బిజినెస్ సైకిల్స్ అనేవి ఫ్రీ మార్కెట్ ఎకానమీస్ లోనే జరుగుతాయి అంటున్నాడు. ఫ్రీ మార్కెట్ ఎకానమీస్ అంటే ఏంటి? వేర్ ప్రైసెస్ ఆర్ డిటర్మైన్డ్ బై డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్. సార్ మరి క్యాపిటల్ మార్కెట్ మనకి సోషలిస్ట్ ఎకానమీస్ లో, అంటే రిజిడ్ ఎకానమీస్ లో ఈ బిజినెస్ సైకిల్స్ రావా? సో రిజిడ్ ఎకానమీస్ కూడా ఫెయిల్ అయ్యారన్న. రిజిడ్ ఎకానమీస్ అట్టర్ ఫ్లాప్ అయినాయి ఉన్నాయి. కానీ థియరిటికల్ గా రిజిడ్ ఎకానమీస్ లో బిజినెస్ సైకిల్స్ ఎందుకు రావు అంటే అక్కడ ప్రొడక్షన్ కానివ్వండి, ప్రైస్ కానివ్వండి, డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి ఎంటైర్లీ డిటర్మైన్డ్ బై గవర్నమెంట్ అని చెప్తున్నాం రిజిడ్ ఎకానమీస్ లో. సో ఎలా తయారు చేయాలి, ఏం తయారు చేయాలి, ఎవరికి పంచాలి అనేది గవర్నమెంటే డిసైడ్ చేస్తున్నప్పుడు ఇంకా అక్కడ మనకి ఓవర్ ప్రొడక్షన్ కానివ్వండి, అండర్ ప్రొడక్షన్ కానివ్వండి, ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ రావు. రైట్. మొత్తం గవర్నమెంటే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది, వెల్ఫేర్ గవర్నమెంటే చూసుకుంటుంది. రైట్. సో అటువంటి అలాంటి చోట్ల బిజినెస్ సైకిల్స్ రావు. ఫ్రీ మార్కెట్స్ లో ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ ద్వారా ప్రైస్ డిటర్మైన్ చేయబడుతున్నాయి. డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ ద్వారా ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో అలాంటి చోట్ల మనకి అగ్రిగేట్ డిమాండ్ బేస్డ్ మీదుగా మనకి మార్కెట్ రన్ అవుతూ ఉంటుంది. ఆ అగ్రిగేట్ డిమాండ్ బాగా పెరిగితే ఎకానమీ గ్రోత్ ఉంటుంది. అగ్రిగేట్ డిమాండ్ తగ్గితే మనకి డిప్రెషన్ వస్తుంది. సో ఫ్రీ మార్కెట్ ఎకానమీలో ఆ డిమాండ్ అండ్ సప్లై ఫోర్సెస్ ఉన్నాయి కాబట్టి మనకి బిజినెస్ సైకిల్స్ ఫ్రీ మార్కెట్ లోనే జరుగుతాయని చెప్తున్నారు. సరే మరి రిజిడ్ మార్కెట్స్ లో, సోషలిస్ట్ మార్కెట్స్ లో రావా అంటే సోషలిస్ట్ మార్కెట్స్ కూడా ఫెయిల్ అయ్యాయి, సోషలిస్ట్ ఎకానమీస్ కూడా ఫెయిల్ అయ్యాయి. కానీ థియరిటికల్ గా అక్కడ మనకి బిజినెస్ సైకిల్స్ రావడానికి ఛాన్స్ లేదని చెప్తారు. అలాగే మనకి బిజినెస్ సైకిల్స్ అనేవి అన్ని సెక్టర్స్ ని ఒకే రకంగా హిట్ చేస్తుందని ఏం లేదు నాన్న. ఎక్కువగా ఇండస్ట్రియల్ సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది. అగ్రికల్చర్ సెక్టర్ ఎంత డబ్బు సంపాదించకపోయినా తిండి అయితే కామన్ కదా. సో అగ్రికల్చర్ సెక్టర్ అంత ఎక్కువ ఎఫెక్ట్ అవ్వదు, కానీ సర్వీసెస్ సెక్టర్ అలాగే ఇండస్ట్రియల్ సెక్టర్ చాలా ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. అంటే అన్ని సెక్టార్స్ ని, అన్ని ఇండస్ట్రియల్ సెక్టర్స్ ని ఒకే రకంగా ఎఫెక్ట్ అవుతాయని ఏం లేదు. సెక్టర్ టు సెక్టర్ వేరీ అవుతుంది. ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే సెక్టర్ మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ సెకండరీ సెక్టర్ ఎక్కువ ఎఫెక్ట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ బిజినెస్ సైకిల్స్ అనేది అర్థం చేసుకోవడం చాలా కాంప్లెక్స్ ఫినామినా. డిఫరెంట్ ఫ్యాక్టర్స్ మీద ఆధారపడి ఉంటుంది. దాని యొక్క కంప్లీట్ క్యారెక్టరిస్టిక్స్ అర్థం చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ స్టడీ చేయాలి.
మనం ఏ కరెక్టివ్ మెజర్ తీసుకోవాలి అనుకున్నా కూడా మొత్తం ఎంటైర్ అసలు ఏం జరుగుతుంది అనేది కంప్లీట్గా తెలిస్తే తప్ప మనం ఎక్కడ మందేస్తే ఈ అంటే ఎక్కడ కరెక్ట్ యాక్షన్ తీసుకుంటే బిజినెస్ సైకిల్స్ అనేది మనకి డిప్రెషన్ నుంచి రికవరీ స్టేజ్లోకి వెళ్తాము అనేది తెలుసుకోవడం కొంచెం కాంప్లెక్స్ అట, రైట్? అంత ఈజీ ఏం కాదని చెప్తారు. రిపర్కుషన్స్ అంటే నథింగ్ బట్ ఇందాక మీకు చెప్పాను, ఒక చెరువు, ప్రశాంతంగా ఉన్న చెరువులో రాయేసి ఏమన్నా ఏమవుతుంది, అలలుగా వెళ్తూ ఉంటుంది. రిపర్కషన్. సో సిమిలర్గా ఏంటంటే ఒక ఇండస్ట్రీలో ఒక సెక్టర్ లో స్టార్ట్ అయిన అలజడి మిగతా సెక్టర్స్ పాకుతుందట. అలా ఒక ఎకానమీ మొత్తం, ఒక కంట్రీ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది. అలా ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి పాకుతుందట. కాంటేజియస్ అని చెప్తారు. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ, ఫస్ట్ ఒక కంట్రీలో ఒక సెక్టర్ ఎఫెక్ట్ అవుతుంది, ఆ సెక్టర్ నుంచి నెమ్మది ఇంకో సెక్టర్ కి పాకుతుంది, ఆ సెకండరీ సెక్టర్ నుంచి టెరిటరీ సెక్టర్ కి, అలా ఒక కంట్రీ మొత్తం ఎఫెక్ట్ అయింది. అక్కడ నుంచి ఇంకో కంట్రీకి పాకుతుందట. సే చైనా అనేది కంప్లీట్లీ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఎకానమీ అన్న, ఎక్కువ ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడినటువంటి కంట్రీ, రైట్? సే లేదా మనకి టర్కీ కానివ్వండి, మలేషియా కానివ్వండి, ఇలాంటి కంట్రీస్ లో ఏంటంటే వాళ్ళు ఎక్కువ కొంచెం ఎక్స్పోర్ట్స్ మీద ఆధారపడతారు మనం. సో మనకి మనం ఎక్కువ ఎడిబుల్ ఆయిల్స్ అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానివ్వండి, పామ్ ఆయిల్ కానివ్వండి, ఎక్కువ మలేషియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. మలేషియా మనకి వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చింది అని చెప్పి మనం మలేషియా నుంచి ఆయిల్ ఇంపోర్ట్స్ మానేసి, ఇప్పుడు మలేషియాలో అగ్రికల్చర్ సెక్టర్ మొత్తం ఎఫెక్ట్ అయింది కదా. అంటే మన ఇండియాలో తీసుకున్న ఒక డెసిషన్ మలేషియాని ఎఫెక్ట్ చేసింది. అలాగే ఇప్పుడు మనం ఇండియాలో చైనా గూడ్స్ ని మనం బాయ్కట్ చేస్తాం. సో అది డెఫినెట్ గా చైనాని ఎఫెక్ట్ చేస్తాం. అంటే మిగిలిన కంట్రీస్ కూడా చైనా గూడ్స్ ని బాయ్కట్ చేస్తాయి. సో చైనాలో ఉద్యోగాలు పోతాయి. లేటెస్ట్ గా ఆస్ట్రేలియాలో స్నికర్స్ చాక్లెట్ మేడ్ ఇన్ చైనా అని కనబడింది అని చెప్పి దాన్ని ట్విట్టర్ లో పెట్టాడు ఒక అతను. మొత్తం అందరూ కూడా ఇంతకు ముందు స్నికర్స్ అనేది ఆస్ట్రేలియాలో తయారయ్యారు కదా, ఇప్పుడు ఎందుకు చైనాలో తయారవుతుంది, అది మళ్ళీ ఆస్ట్రేలియాలో తయారయ్యేంత వరకు మేము తినమని చెప్పి పెట్టి బాయ్కట్ చేయడం మొదలు పెట్టారు. అంటే ఇప్పుడు చైనాలో ఎవరైతే స్నికర్స్ తయారు చేస్తున్న కంపెనీ అవుతుందో అక్కడ ఉద్యోగాలు పోతాయిగా, ఎందుకంటే ఇప్పుడు ఆస్ట్రేలియాలో బాయ్కట్ చేస్తారు, ఇప్పుడు ఆ స్నికర్స్ కంపెనీ ఏం చేయాలి, ఆ ప్రొడక్షన్ మళ్ళీ తిరిగి ఆస్ట్రేలియాకి తీసుకొచ్చుకోవాలి అంటే కనుక చైనాలో ఎప్పటిదాకా మ్యానుఫాక్చరింగ్ ఫెసిలిటీ ఏదైతుందో అక్కడ ఉద్యోగాలు పోతాయి కదా. అంటే ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి ఆ రిపర్కషన్స్ ఆగుతాయి. సిమిలర్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఒక యుఎస్ లో డిప్రెషన్ వచ్చింది. యుఎస్ లో డిప్రెషన్ వచ్చినప్పుడు అక్కడ జనాలు ఖర్చు పెట్టడం మానేస్తారు. యుఎస్ ఎక్కువ ఎక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వాటిని యుఎస్ కన్జ్యూమర్స్ వాడుతున్నారు. ఇప్పుడు యుఎస్ లో ఉన్నటువంటి కన్జ్యూమర్స్ వాళ్ళ ఖర్చును తగ్గించారనుకోండి, ఇప్పుడు చైనా నుంచి యుఎస్ చేసుకున్న ఇంపోర్ట్స్ లేదా చైనా ఎక్స్పోర్ట్స్ ఏమైపోతాయి, తగ్గిపోతాయి. చైనా ఎక్స్పోర్ట్స్ తగ్గిపోయినప్పుడు చైనాలో ఉద్యోగాలు పోతాయి. అంటే యుఎస్ లో ఉద్యోగాలు పోయిన దానికి, యుఎస్ లో జనాల జీతాలు తగ్గిన దానికి, లేదా యుఎస్ లో జాబ్స్ పోయాయి, ఆ ఎఫెక్ట్ ఎక్కడికి బాకింది, చైనాకి బాకింది. ఆ చైనా నుంచి చైనా మీద ఆధారపడే దేశాలకి పాకుతుంది. సో ఆ విధంగా మనకి రిపర్కషన్స్ అనేవి ఒక కంట్రీలో స్టార్ట్ అయింది ఇంకో కంట్రీకి రిపర్కషన్స్ వెళ్తాయని చెప్తారు. అలాగే బిజినెస్ సైకిల్స్ అనేవి వెల్ బీయింగ్ మీద, వెల్ఫేర్ ఆఫ్ ద సొసైటీ మీద చాలా సీరియస్ ఎఫెక్ట్ చూపిస్తుంది అని చెప్తున్నారు. సో ఇది మనకి ఫీచర్స్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్. నెక్స్ట్ క్లాస్ లో మనం నెక్స్ట్ వీడియోలో కాజెస్ ఆఫ్ బిజినెస్ సైకిల్స్ అనేది చూద్దాం.